రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగళూరు సిటీలోని ఎలక్ట్రానిక్ సిటీ ఆవరణలో రేవ్ పార్టీ జరిగినట్లుగా తెలుస్తోంది. బర్త్డే పార్టీ పేరుతో జిఆర్ ఫామ్ హౌస్ లో ఈ బర్త్డే పార్టీ జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే పోలీసులు ఈ పార్టీని భగ్నం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ పార్టీలో భారీగా డ్రగ్స్, కొకైన్ కూడా పట్టుబడినట్లుగా తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి అంటే నటి హేమ, ఇతరత్ర తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన చాలా మంది ప్రముఖులు ఈ పార్టీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే నటి హేమ అయితే నేను ఆ పార్టీకి నాకు ఏ సంబంధం లేదు, నేనైతే హైదరాబాద్లోనే ఉన్నానంటూ కూడా ఆమె స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇక ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన పాస్ ఉన్న వెహికల్ని కూడా అక్కడ పట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక పార్టీ జరిగిన ఫామ్ హౌస్ కూడా హైదరాబాద్కు చెందిన గోపాల్ రెడ్డిదిగా పోలీసులు గుర్తించారు. ಏನು ಹೈದರಾಬಾದ್ ಮೂಲದಿಂದ ಆಂಧ್ರ ಮೂಲದಿಂದ ಜನರು ಬಂದಿರ್ತಾರೆ. ಅವರ ಕಾರ್ನಲ್ಲಿ ಕೂಡ రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగళూరు సిటీలో ఎలక్ట్రానిక్ సిటీ వద్ద భారీగా రేవ్ పార్టీ జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ రేవ్ పార్టీలో మందుతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడకం కూడా జరిగింది. జిఆర్ ఫామ్ హౌస్ అనేది హైదరాబాద్కు చెందిన గోపాల్ రెడ్డికి చెందినదిగా పోలీసుల విచారణలో తేలింది. రేవ్ పార్టీలో పోలీసులకి డ్రగ్స్ ఇంకా కొకైన్ భారీగా లభ్యమయ్యాయి. రేవ్ పార్టీలో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి పేరుతో పాస్ ఉన్న కారు సైతం లభ్యమైంది. దీనిలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే అధికంగా ఉన్నట్లు బెంగళూరు పోలీసులు గుర్తించారు. రేవ్ పార్టీలో తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన వారు ఉన్నట్లు కూడా గుర్తించారు. ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ సినీ ప్రముఖులు ఎవరన్న విషయం మాత్రం ఇప్పటి వరకు బయటకు రాలేదు. నా మీద ఫేక్ న్యూస్లు వస్తుంది, ఏదో బెంగళూరులో ఏదో న్యూస్ స్ప్రెడ్ అవుతుంది, ఏదో ఎక్కడో నేను ఉన్నట్టు సంథింగ్ అనమాట. నాకు తెలీదు. నేను మంచిగా ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను మా ఫ్యామిలీతోని. నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇక్కడ. సో డోంట్ వరీ, అందరు ఫోన్లు చేస్తున్నారు మీడియా వాళ్ళందరూ. థ్యాంక్ యూ సో మచ్. నన్ను అడిగి మీరు ఇది చేస్తున్నందుకు. మీరు మాత్రం అడగకపోతే నాకు అసలు తెలిసేదే కాదు. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇక్కడే ఉన్నాను హైదరాబాద్లో. నేను హ్యాపీగా ఉన్నాను. నన్ను ఎవరు పట్టుకోలేదు, నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ ఇలాంటి ఫేక్ న్యూస్లు దయచేసి వేయొద్దండి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి. నా మీద ఫేక్ న్యూస్లు వస్తుంది, ఏదో బెంగళూరులో ఏదో న్యూస్ స్ప్రెడ్ అవుతుంది, ఏదో ఎక్కడో నేను ఉన్నట్టు సంథింగ్ అనమాట. నాకు తెలీదు. నేను మంచిగా ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను మా ఫ్యామిలీతోని. నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇక్కడ. సో డోంట్ వరీ, అందరు ఫోన్లు చేస్తున్నారు మీడియా వాళ్ళందరూ. థ్యాంక్ యూ సో మచ్. నన్ను అడిగి మీరు ఇది చేస్తున్నందుకు. మీరు మాత్రం అడగకపోతే నాకు అసలు తెలిసేదే కాదు. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇక్కడే ఉన్నాను హైదరాబాద్లో. నేను హ్యాపీగా ఉన్నాను. నన్ను ఎవరు పట్టుకోలేదు, నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ ఇలాంటి ఫేక్ న్యూస్లు దయచేసి వేయొద్దండి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి. నా మీద ఫేక్ న్యూస్లు వస్తుంది, ఏదో బెంగళూరులో ఏదో న్యూస్ స్ప్రెడ్ అవుతుంది, ఏదో ఎక్కడో నేను ఉన్నట్టు సంథింగ్ అనమాట. నాకు తెలీదు. నేను మంచిగా ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను మా ఫ్యామిలీతోని. నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇక్కడ. సో డోంట్ వరీ, అందరు ఫోన్లు చేస్తున్నారు మీడియా వాళ్ళందరూ. థ్యాంక్ యూ సో మచ్. నన్ను అడిగి మీరు ఇది చేస్తున్నందుకు. మీరు మాత్రం అడగకపోతే నాకు అసలు తెలిసేదే కాదు. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇక్కడే ఉన్నాను హైదరాబాద్లో. నేను హ్యాపీగా ఉన్నాను. నన్ను ఎవరు పట్టుకోలేదు, నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఓకే, థ్యాంక్ యూ.